వంశీ టీవీ న్యూస్ కి స్వాగతం. పాదయాత్రలో అలసట వచ్చినప్పటికీ తమ ముగ్గురికి శ్రీరాముడిపై ఉన్న భక్తి తమకు ముందుకు నడిచే విధంగా శక్తిని ఇస్తుందని తెలిపారు. ఈ ముగ్గురు స్నేహితులను కలిసిన పలువురు అందుకు సంబంధించిన స్టోరీలను, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో ఈ ముగ్గురు ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. రాముని ఆరాధనకు ఏ ప్రత్యేక మతం లేదని, రామయ్య ఏ ప్రాంతానికి పరిమితం కాదని, రామయ్య మీద భక్తి సరిహద్దులను దాటి ప్రపంచం మొత్తాన్ని చుట్టుముడుతుందని శబ్నం గట్టిగా నమ్ముతుంది. రాముడు కులమతాలకు అతీతమని, అతను అందరికీ చెందినవాడని శబ్నం చెబుతుంది. అయోధ్యలో బాలరామయ్య కొలువు తీరే సమయం ఆసన్నమవుతోంది. కోట్లాది మంది హిందువుల కల తీరే సమయానికి అయోధ్య సర్వాంగ సుందరంగా అలంకరించుకుంటుంది. మరోవైపు అయోధ్య రామయ్య సేవలో మేము సైతం అంటూ పలువురు రామయ్య భక్తులు రకరకాల వస్తువులను కానుకగా సమర్పిస్తున్నారు. అయితే రామయ్య సేవకు నేను సైతం అంటుంది ఓ ముస్లిం యువతి. ఆశాయ జెండా చేతబూని అయోధ్య రామ మందిర బ్యానర్తో రాములూరి గుడికి బయలుదేరింది. మూస పద్ధతులకు సవాల్ చేస్తూ సర్వమత సమానత్వాన్ని చాటే విధంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైకి చెందిన షేక్ షబ్నం అనే యువతి ముంబై నుండి అయోధ్యకు పాదయాత్రగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. తన స్నేహితులైన రామన్ రాజ్ శర్మ, వినీత్ పాండేతో కలిసి షబ్నం 425 కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించడానికి బయలుదేరింది. ప్రస్తుతం షబ్నం వార్తల్లో నిలిచింది. ఎందుకంటే షబ్నం ప్రయాణం ప్రత్యేకమైనది. జన్మంతః ముస్లిం అయిన రాముని పట్ల ఆమెకు సంచలమైన భక్తి. రామునికి ఆరాధించడానికి హిందువు కానవసరం లేదని షబ్నం గర్వంగా చెబుతుంది. మంచి మనిషిగా ఉండడమే ముఖ్యం. ప్రస్తుతం షబ్నం మధ్యప్రదేశ్లోని సింధువకు చేరుకుంది. ప్రతిరోజు 25 నుంచి 30 కిలోమీటర్ల మేర నడుస్తూ ముంబై నుంచి ఇప్పటికే మధ్యప్రదేశ్లో అడుగుపెట్టింది. నూతన సంవత్సర ప్రకటనలు ఉచితంగా వేయబడును. ఈ అవకాశం కేవలం కొద్ది రోజులు మాత్రమే. సంప్రదించండి వంశీ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ వంశీకృష్ణ. సెల్ నంబర్ 9542702549. గమనిక: ఈ యొక్క అవకాశం కేవలం సినిమా వ్యాపారస్తులకు మాత్రమే మరియు ఈ యొక్క అవకాశం కొంతమందికి కొద్ది రోజులు మాత్రమే.